యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి ఒక పత్రికను వ్రాస్తూ ఏమంటున్నాడంటే, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. జీవము గల దేవుని సంఘంలో జనులు అనగా యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు, ఆయనని వెంబడిస్తున్నవారు, ఆయన ద్వారా రక్షణ పొందినవారు సంఘంలో ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ప్రవర్తించాలి అన్నది ఆది సంఘములో మొట్టమొదటిలో ప్రారంభ దశలో ఒక సంఘం ఎలా ఉండాలి, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు, సంఘంలోకి ప్రవేశించిన వాళ్ళు ఎలా జీవించాలో అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి ఒక పత్రికను వ్రాస్తున్నాడు. సంఘంలో ఎలా ఉండాలి, జనులు ఎలా ప్రవర్తించాలి అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించటంతో సరిపోదు. ఆయన రక్షణ మనకు వచ్చింది అని సంతోషిస్తే కూడా సరిపోదు. అలాగే దేవుని మందిరంలోనికి రావాలి. ఆ మందిరంలో మన ప్రవర్తన విషయమై ఎలా ఉండాలో దేవుని గ్రంథంలో వ్రాయించబడింది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవమును అన్నిటికీ ఒక్కటే పని ఎలాగు ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చాలా జాగ్రత్తగా వినాలి. క్రీస్తు సంఘమై ఉన్న మనము క్రీస్తు సంఘ పరిచర్యలో ఒక్కొక్కరికి ఒక పని ఉంది. ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన పనిని కలిగి ఉండాలి. ఆ పని అంతటిని కలిస్తేనే ఒక శరీరం అంటారు. మన శరీరంలో పైన మనకు తల ఉంది. ఈ తలలో 5 అవయవాలు. అవి మాత్రమే పనిచేస్తే సరిపోదు. చూచుట చేత వాసన చూచుటడం, తర్వాత చెవులు వినడము, ఇదొక్కటే కాదు పని. కాళ్ళు, చేతులు అన్నీ కూడా కలిసి ఈ బాడీకి, శరీరానికి సహకరిస్తేనే ఒక పని అవుతుంది. అందుకే ఈ శరీరాన్ని ఉదాహరణగా చెబుతూ ఏమంటున్నాడు 4వ వచనం. ఒక్క శరీరంలో మనకు అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. ఒక్కొక్క శరీరంలోని ఒక్క అవయవానికి ఏముంది? ఒక్కొక్క పని. కాలు చేసే పని చెయ్యి చేయదు, చెయ్యి చేసే పని కళ్ళు చెయ్యవు, కళ్ళు చేసే పని చెవులు చెయ్యవు. అయితే ఈ పనులన్నిటినీ కలిసి శరీరానికి ఉపయోగపడాలి. ఒక్కొక్క అవయవము ఒక పనిని కలిగి ఉండాలి. చెవులు చేసే పని వినటం. ఇక కాలు వినదు, చెయ్యి వినదు. చెవికి ఉండవలసిన ఒక ప్రత్యేకమైన పని అది ఉంది. అది దాని పని
ఖచ్చితంగా చేస్తుంది. తినాలంటే చెయ్యి రావాలి, దానికి సహకరిస్తుంది. తినడానికి చెయ్యి సహకరిస్తుంది. ఇలా అవయవాలన్నీ శరీరంలో సహకరిస్తేనే, అవయవాలన్నీ కలిసి పనిచేస్తేనే ఒక కార్యము సంపూర్తి అవుతుంది. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. అంటే ఒక సంఘంలో, క్రీస్తు సంఘానబడిన ఒక శరీరంలో ఒక అవయవంగా అందరూ కలిసి పనిచేస్తే ఒక కార్యం ఎలా సంపూర్తి అవుతుందో, సంఘంలో ఏదైనా ఒక పరిచర్య విషయంలో, ఒక కార్యాన్ని జరిగించే విషయంలో అందరూ కూడా అవయవాలుగా ఒక ప్రత్యేకమైన పనిగా ఏం చేయాలి? మన బాధ్యతను మనము నిర్వర్తించాలి. అది మనకివ్వబడిన చిన్న పని అయినా దానిలో నమ్మకముగా పనిచేయాలి. ఇంకా అలా చెబుతూ ఇంకేం చెప్తున్నాడు? మీ ప్రేమ విషయంలో నిష్కపటమై ఉండాలి. కొన్ని పనులు కూడా చెబుతున్నాడు. ఆ పనిలో మనం ఎలా ఉండాలో కూడా చెబుతున్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం కలిగిన వారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. ప్రేమ ఉండాలి, సంఘంలో బాధ్యత కలిగి ఉండాలి. ఇలా సంఘంలోనికి ప్రవేశించిన మనము జీవం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు. అయితే ఇవన్నీ వింటూనే వచ్చింటాం, ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలలో వినే ఉంటాం. కానీ మన బాధ్యతలో, మన శరీరంలో కొన్ని అవయవాలు మనకు సహకరించడం లేదు. మన శరీరంలో ఒక చెయ్యి మనకు సహకరించకపోతే ఎంత కష్టం. చెవులు వినబడకపోతే ఏదైనా ఒక విషయాన్ని వినాలి, చెయ్యాలంటే చెయ్యలేం. ఆ పని అక్కడ ఆగిపోతుంది. కన్ను చూడలేకపోతే మనం ముందుకు వెళ్ళగలమా? వెళ్ళలేం. లేదు నాకు కళ్ళు లేకపోయినా పర్వాలేదు, కాళ్ళు ఉన్నాయి, నేను నడుచుకుంటే వెళ్ళిపోతా అని అంటే ముందుకెళ్తామా? అంటే అవయవములలో అనగా శరీరంలో ప్రతి అవయవము అవసరం. ఏదైనా ఒకటి పని చెయ్యకపోతే ఆ శరీరము లోపం కలిగినదై ఉంటుంది. జీవం గల దేవుని సంఘంలో మీరందరూ అవయవాలుగా ఉండాలి. లేదు నేను ఒక చెయ్యగా పని చేయకపోయినా మొత్తం పని జరిగిపోతుంది, ఒక కార్యం జరుగుతుంది అని నువ్వు అనుకుంటే అది ఆగిపోతుంది. లేదు కన్నుగా నేను చూడలేకపోయినా చేతులు కాళ్ళు పనిచేస్తాయి కదా అంటే అది కుదరదు. అవయవాలన్నీ ఏం చేయాలి? పని చేయాలి. అందుకే చెప్తున్నాడు ఈ పని విషయంలో మీరు ఎలా ఉండాలంటే చెప్తున్నాడు 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఇవన్నీ పనులు చేయాలంటే మనకేముండాలి? ఏముండాలి? ఆసక్తి. ఎప్పుడు వస్తుంది ఆసక్తి మనకు? ఒక పని విషయమై ఆసక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ పని మనకి ఇష్టమైనప్పుడు, ఆ పని నాది అనుకున్నప్పుడు, ఆ పని మనది అనుకున్నప్పుడు, ఆ పని నాకు ఉపయోగము అనుకున్నప్పుడు ఆ పని మీద మనకు ఆసక్తి కలుగుతుంది. ఆ పని మీద మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ పని మనకి ఇష్టం లేకపోతే ఇంట్రెస్ట్ రాదు. ఆ పని మీద మనకు ఆసక్తి ఉండదు. కానీ మన సొంత కార్యముల మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద ఉండదు. అందుకే మన సొంత కార్యములు చేసుకున్నట్టుగా
దేవుని కార్యముల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకనంటే మనకు ఇష్టము లేదు. ఇష్టము లేనప్పుడే దాని మీద అనాసక్తితో ఉంటాం. ఇష్టము లేనప్పుడే ఆ పని మీద మాంద్యులుగా, అంటే సోమరితనంగా, నిర్లక్ష్యంగా ఉంటాం. ఇంతవరకు దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో, ఎవరెవరు ఏ పని కలిగి ఉండాలో చెప్పిన తర్వాత ఆ అవయవము ఆ పని యందు ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే చెప్తున్నాడు 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఏముండాలంట? ఏముండాలి? తీవ్రత. అంటే చాలా పెద్ద పదం. నీ ఆత్మలో ఒక పని చెయ్యాలని ఒక ఆశ, ఆసక్తి, తీవ్రత ఉండాలి. అంటే ఆ పనిని నేను ఎప్పుడెప్పుడు చేయాలి, ఆ పని చేసేంతవరకు నేను తినను, త్రాగను, తొందరగా ఆ పనిని నేను చెయ్యాలి అని ఆత్మలో ఏముండాలంట? ఒక తీవ్రత ఉండాలి. ఎక్కడ, ఏ విషయంలో? దేవుని సంఘములో, దేవుని పరిచర్య విషయంలో మనకు ఆత్మలో ఏముండాలంట? ఒక తీవ్రత, ఒక మంట మనలో ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ విషయంలో నీకు ఇష్టం ఉన్నప్పుడు, ఆ జరిగే కార్యము నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఆసక్తి వస్తుంది. అందుకే దేవుని సంఘంలోకి ప్రవేశించిన మనమంతా మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకంటే ఏది పని లేదు. సంఘ కాపరికే పని ఉంటుంది, ఎవరికో ఏదో పని ఉంటుంది, వాళ్ళే చేస్తారు అని అంటే సంఘంలో మనం అవయవాలము కాము, సంఘ సభ్యులము మనము కాకపోదుము. ఏమి చెయ్యట్లేదు అని అంటే శరీరంలో ఒక అవయవము మనం కాదన్నమాట. ఏదైనా ఒక శరీరంలో ఒక అవయవం పని చేయలేదు అంటే అదేమైపోయినట్టు? చచ్చిపోయినట్టు. పక్షవాతం వచ్చిన వాళ్ళ చేతులు ఎలా ఉంటాయి? ఏం పని చేయదు, దానితో ఏ పని ఉండదు. కానీ ఆ వ్యక్తి ఏదైనా ఒక కార్యం చేయాలి, ఒక పని చేయాలంటే ఎంతో కష్టపడుతుంటాడు. అన్ని అవయవాలు సహకరించినప్పుడు అన్నిటిని బాగా చేయగలము, ప్రతి కార్యంలో సంతృప్తి చెందగలం. అయితే జీవం గల దేవుని సంఘంలో శరీరంలోని ఒక అవయవాలు ఉన్నట్టుగా మనము కూడా ఒక్కొక్కరు ఒక ప్రత్యేకమైన పని కలిగి ఉన్నప్పుడు సంఘ కార్యక్రమాలన్నింటినీ చక్కగా జరిగిస్తాం. దీనివలన మనకేంటి ప్రయోజనం? నేను దేవుని నమ్ముకున్నాను, ఇంటి దగ్గర ఉండిపోతాను, నా దేవుని విశ్వసించాను, రక్షణ పొందాను, ఇంకొకరితో నాకు పని లేదు, దేవుని సంఘంతో పని లేదు అనుకుంటూ ఉంటే అది కూడా మనకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్య విషయంలో, సంఘ విషయంలో మనకుండే ఆసక్తి ఇంకొక లాభాన్ని కూడా తెచ్చిపెడుతుంది. చూద్దామా? చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. ఎవరట? పౌలును సీలను. వీరిద్దరూ ఒక పట్టణానికి వచ్చి అక్కడ ఏం చేస్తున్నారంట? చూడండి 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఎవరు వీళ్ళు? పరిశోధించుచు వచ్చిన వారు ఎవరు? చదివాం. ఎవరు? బెరయా పట్టణస్థులు. పౌలు సీలలు వీరిద్దరు సేవకులు బెరయా పట్టణానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఇంతకీ పౌలు సీలలు చెప్పిన వాక్యం సరైనదేనా,
అది కరెక్టా కాదా అని మళ్ళీ ఆ బెరియా పట్టణస్థులు ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నారంట. ఈరోజు ఈ వాక్యాన్ని విన్నాం, అది కరెక్టా కాదా, అది లేఖనాలకు అనుకూలంగా ఉందా లేదా అని ఏం చేస్తున్నారంట? పరిశోధిస్తూ వస్తున్నారంట. దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఆ గంటసేపు విని ఆ గంటసేపే సంతృప్తి పొంది అలా బయటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషంలోనే అంత మర్చిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజున్న వాక్యము సరైనదేనా, ఈరోజున్న వాక్యం నన్ను ఫలభరితంగా చేసిందా, ఇంతకు ఆ వాక్యం యొక్క సారాంశం ఏమిటి, ఇంతకు ఈరోజు మనం ఏం విన్నాము అని ఎప్పుడైనా మన జీవితంలో వాక్యం అయిపోయిన వెంటనే, కూడిక అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళి చర్చిస్తామా, ఇంటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతామా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. వాక్యం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం. ఏం తినాలి, ఇంకేం పని ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకో పని చేస్తే బాగుంటుంది, సండే ఇంకో చోటికి వెళితే బాగుంటుంది అని అనుకుంటాం ఎక్కువ శాతం. ఈరోజు ఏం విన్నాము అనే ఆలోచన ఉంటుందా? ఉండదు. జ్ఞాపకాన్ని కూడా రాదు. కానీ బెరియా సంఘస్థులు ఏం చేశారంట? తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులు. దేని విషయంలో? విన్న వాక్యాన్ని పరిశోధించటంలో, విన్న వాక్యాన్ని విన్నట్టుగా వదిలేక, ఏ రోజు కింద వాక్యాన్ని ఆ రోజు సంతోషించి వదిలేయకుండా మరలా ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారంట? పరిశీలిస్తున్నారంట. ఆ పరిశీలిస్తున్నప్పుడు ఏం జరిగిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. తర్వాత మాట, ఎందుచేత వారు పరిశీలిస్తూ వస్తున్నారు కదా, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. ఎందుచేత? వాక్యం చెప్పుట చేత కాదు. వాక్యం విన్న తర్వాత ఆ విశ్వాసుల్లో ఉన్న ఆసక్తిని చూసి ఆ వాక్యాన్ని ప్రతిదినం పరిశీలిస్తున్న వారిని చూశారంట. బోధించిన వ్యక్తిని కాదు, బోధించిన వాక్యాన్ని కాదు. ఆ వాక్యం విన్న విశ్వాసులున్నారే బెరియా పట్టణస్థులు, ఆ బెరియా సంఘస్థులు విన్న వాక్యం సరైనదా కాదా అని ప్రతిదినం పరిశీలిస్తుంటే వారిని చూసిన ఇతరులు ఏమయ్యారంట? అందుచేత వారిలో అనేకులు ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది దేవుణ్ణి విశ్వసించిరి. అంటే మనలో ఉండే ఆ ఆసక్తిని 10 మందిని ఏం చేస్తుంది? దేవుని వైపు విశ్వసించేలా చేస్తుంది. ఓన్లీ వాక్యం చెబితేనే కాదు, మన ప్రవర్తనను చూసి, మనలో ఉండే ఆసక్తిని చూసి. పైన ఒక మాట వ్రాయబడి ఉంటుంది 11వ వచనంలో చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఎలా అంగీకరించారు వాక్యాన్ని? ఆసక్తి వాక్యం మీద లేకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతామా? మాట్లాడాం. రాత్రి పడుకునే ముందు ఒకసారి బైబిల్ చూద్దాం, ఇంతవరకు విన్న వాక్యం కరెక్ట్ అయినా ఒకసారి పరిశీలిద్దాం అని మాట్లాడుకుంటామా? మాట్లాడుకోం. ఎందుకు? ఆసక్తి లేదు గనుక. ఆసక్తి లేదు. అంటే ఈ ఆసక్తి లేకపోవటం వలన కూడా కొంత నష్టం జరుగుతుంది. ఈ ఆసక్తి మనలో ఉండటం వలన కూడా కొంత లాభం జరుగుతుంది. ఏంటంటే మన చుట్టూ ఉన్నవారు మనల్ని గమనిస్తుంటారు. మన చుట్టుపక్కల ఉన్న వారందరూ మనల్ని ఒక మాదిరికరంగా తీసుకుంటారు. అలాంటప్పుడు దేవుని వాక్యం వింటున్న మనము మన ప్రవర్తన విషయంలో మరొకరు దేవుని విశ్వసిస్తారు అని అనుకుంటే మనము కూడా
దేవునికి అనుకూలంగా దేవుని వాక్యాన్ని సాత్వికంతో ఆసక్తితో విని ఏం చేయాలి? పరిశీలించాలి. పరిశీలిస్తున్నామా? ఇంకొకరికి ప్రేరేపణ కలిగించే విధంగా మన ప్రవర్తన ఉందా? ఒకరు విశ్వసించాలి అనంటే మనం వాక్యాన్ని ఆసక్తితో వింటే, పరిశీలిస్తే కూడా మన పక్కనున్న వ్యక్తి ఏమవుతాడంట? విశ్వసిస్తారు. ఎలాంటి వ్యక్తులు విశ్వసించారో తెలుసా? చూడండి. అయితే 12వ వచనమే, అందుచేత వారిలో అనేకులను విశ్వసించి, అంత మాత్రమే కాదు, ఘనత కలిగిన గ్రీసు దేశస్థులో స్త్రీలు పురుషులు, గొప్ప గొప్ప వాళ్ళు అనేకులు నమ్మారు. ఓకే, సామాన్యులు. కానీ వారి విశ్వాసాన్ని చూసి, దేవుని వాక్యం మీద వారికి ఉండే ఆసక్తిని చూసి ఇంకెవరు నమ్మారంట? ఘనత కలిగిన, అంటే పెద్ద పెద్ద పేరు కలిగిన వారు కూడా ఈ బెరయా సంఘస్థులను చూసి విశ్వసించారు. అంటే మనలో ఆసక్తికున్న పవర్, ఆ శక్తి ఇతరులను కూడా ఏం చేస్తుంది? మండిస్తుంది. ఇతరులను కూడా దేవుని వైపు మరలిస్తుంది. అంటే దేవుని గల, జీవం గల దేవుని సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో చూడండి. మన ప్రవర్తన, మన ఆసక్తి ఇంకొకరికి ఆదర్శం. మన వాక్యాన్ని వినే ఆ పరిస్థితి, ఆ ఆలోచన ఇంకొకరికి ఏమవుతుందంట? విశ్వసించడానికి కారణమవుతుంది. మరి మనం ఇన్నేళ్ళుగా వింటున్న వాక్యాన్ని బట్టి ఎవరికైనా విశ్వసించే ఆలోచన కలిగిందా? మనకుండే ఆసక్తిని బట్టి, మనకుండే వాక్యం మీద ఆ ప్రేమను బట్టి, ఆ ఇంట్రెస్ట్ని బట్టి అనంటే ఎవరికి కలగలేదు. ఒకవేళ మిమ్మును బట్టి ఇతరులకు విశ్వాసం కలిగి ఉందంటే మీరు దేవుని సంఘంలో నిజంగా ఒక అవయవంగా పనిచేసినట్టే. దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నట్టయితే అనేకులు మారడానికి మీరు కూడా దేవునికి సహకరిస్తున్నట్టే. దేవుని వాక్యం నిజంగా ఎంతో అద్భుతమైనది. మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో ఎన్నిటిలో ఉంటాం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆ వాక్యం చదువుతున్నప్పుడు మన కష్టాలు ఏమీ జ్ఞాపకం రావు. లోకంలో ఎన్నో సంతోషాలు మనం చూసి ఉంటాం, ఎక్కడెక్కడ ఆనందం పొంది ఉంటాం. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చి చదువుతున్నప్పుడు, ఆ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ సంతోషం అన్నిటికంటే ఇదే గొప్పది అనిపిస్తుంటుంది. ఆ అనుభవం మన జీవితంలో రావాలి. సుమారుగా 2009లో మా ఊరిలో దేవుని వాక్యాన్ని విన్న తర్వాత, నేర్చుకున్న తర్వాత ఆ వాక్యాన్ని పరిశీలించాలని సుమారుగా ఒక నలుగురము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం అని ఒక ఇంట్లో ఒక మిద్దె మీద కూర్చొని నలుగురమే వాక్యంలో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదువుతూ ఈ అధ్యాయం అంతా మనకు అర్థమైందా, ఇంకేమైనా డౌట్ ఉందా అని నలుగురిలో ఒకరికొకరం ఏం చేస్తున్నాం? చర్చించుకుంటున్నాం, పరిశోధిస్తున్నాం. ఎప్పుడెప్పుడు? వారానికి ఒకసారా? కాదు, ప్రతిదినం, ప్రతిరోజు సుమారుగా సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ప్రతిరోజు చదువుకున్నాం. ప్రతి వచనాన్ని ఆలోచించాం. అలా మమ్మల్ని చూసి, మేము నలుగురమే ఉన్నాం, మమ్మల్ని చూసి ఇంకొక నలుగురు వచ్చారు. ఈ 8 మంది చూసి మళ్ళీ ఒక 10 మంది వచ్చారు. అక్కడున్న స్థలం సరిపోలేదు. అయితే మనం ఒక పెద్ద స్థలం ఉంటే బాగుంటుంది, అందరికి కూడుకోవడానికి ఒక సంఘం ఉంటే బాగుంటుంది అని సుమారుగా ఒక 50-60 మంది పట్టే సంఘాన్ని మరలా మేమే కట్టుకున్నాం. దేని బట్టి? ఎక్కడి నుంచి మొదలైంది అనంటే కేవలం ఒక నలుగురమే. మన నలుగురికి ఇంకొక నలుగురు యాడ్ అవుతారన్న ఆలోచన కూడా మాకు లేదు. కానీ వాక్యాన్ని పరిశీలిస్తుంటే మమ్మల్ని చూసి మేము మాట్లాడుతున్న మాటలు వారికి ఇంట్రెస్ట్గా ఉండి
చదువుకున్నవారు, చదువు లేనివారు అందరూ వచ్చి మా దగ్గర కూర్చొని ఆ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఈరోజు ఒక సంఘంగా, ఒక 2 సంఘాలుగా గూడూరులో స్థిరపడ్డారు. ఎక్కడో నలుగురితో మొదలైనది ఈరోజు 40 మంది ఒక సంఘముగా స్థిరపడ్డారు. ఒక విశ్వాసులుగా, ఒక ప్రసంగికులుగా ఒక 15 మంది మారిపోయారు. అంటే మనలో ఉండే ఆసక్తి ఇంకొకరికి ఆదర్శమవుతుంది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం వింటేనే సరిపోదు. దేవుని వాక్యాన్ని పరిశీలించడానికి దేవుడు మనకేమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. కేవలం బోధకులకే కాదు, సంఘ కాపరులకే కాదు. మనం ఇంతవరకు విన్నది బోధకుల గురించి కాదు, విశ్వాసులను గురించి, దేవుని వాక్యం విన్నవారిని గురించి మనం విన్నాం. అంటే విన్న వారిలో కూడా ఎలాంటి ఆసక్తి ఉందో దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. మరి ఇలాంటి సందర్భంలో దేవుని వాక్యం మీద మనకెంత ఆసక్తి ఉంది? ఏం వింటున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? ఆలోచన శక్తి మనకు లేక దాన్ని వదిలేస్తున్నామా? లేదా దాని మీద ఆసక్తి లేక వదిలేస్తున్నామా? అలా వదిలేస్తే అది మనకెంత మాత్రమైనా సంతోషకరమా, ఉపయోగకరమా? ఒక్కసారి ఈరోజు ఆలోచిద్దాం.